ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ పర్యటించారు. సోషల్ వెల్ఫేర్ స్కూల్ ప్రాంగణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యా సంస్థ భవన నిర్మాణ పురోగతిపై అధికారులతో కలిసి సమీక్షించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 4 జూనియర్ 9 సీనియర్ హాస్టల్ బ్లాకులను పనులను ఆయన నిశితంగా పరిశీలించారు. ఇక నిర్మాణంపై కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. ఉన్నటువంటి ఖాళీ స్థలంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాము. పనులు కూడా వడివడిగా సాగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా మనకి 4 జూనియర్ హాస్టల్ బ్లాకులు 9 సీనియర్ హాస్టల్ బ్లాకులు నమూనా. దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి లేఅవుట్ ప్రకారంగా డిజైన్ చేసుకొని మనము ఎంతైతే ఏరియా ఇచ్చినామో దానికి అనుగుణంగా జూనియర్ హాస్టల్స్ సీనియర్ హాస్టల్ బ్లాక్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతా ఉన్నాయి. అందులో ఆల్రెడీ జూనియర్ హాస్టల్స్కి రాఫ్టింగ్ అయిపోయింది, ఫౌండేషన్ లెవెల్కి కూడా తీసుకొస్తా ఉన్నారు. సీనియర్ హాస్టల్ బ్లాక్ కూడా ఇక్కడ ఉన్న ఓల్డ్ బిల్డింగ్ డెమాలిష్ చేసి ఈ నెలాఖరు కల్లా అవి కూడా బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ చేసి తీసుకొచ్చే విధంగా అధికారులు కార్యాచరణ చేపట్టిండ్రు. మొత్తం కూడా కార్యక్రమం మన జిల్లాలో 5 నియోజకవర్గాల్లో కూడా పనులు మొదలైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నీ కూడా త్వరితగతిన మొదలవుతా ఉన్నాయి. ఇందులో భాగంగా అటు జూనియర్ హాస్టళ్లు సీనియర్ హాస్టళ్లు అదేవిధంగా అక్కడ అకాడమిక్ బ్లాక్తో పాటు అక్కడ టీచర్స్ స్టాఫ్ కూడా ఉండడానికి నివాస సముదాయం అన్నీ కూడా చేస్తూ ఒక ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ అనేది మనము నిర్మిస్తా ఉన్నాం. అన్ని విధాలుగా మనకి వీళ్ళందరికీ మనము ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా చేసుకున్నాము. ల్యాండ్ ఇష్యూస్ ఉన్నవి కూడా సార్ట్అవుట్ చేసినాము. ఇవన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేసి మనము తొందరలోనే పబ్లిక్కి అందుబాటులో తీసుకురావాలి. మార్కింగ్ ఎక్కడో ఇదంతా మార్నింగ్ మార్కింగ్